హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తామండి, క్లాస్ 14 డిబే-హుకెల్ థియరీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రాలిసిస్. దీంట్లో పాస్టులేట్స్ మాట్లాడాము, అలాగే 2 ఎఫెక్ట్స్ పనిచేస్తాయని చెప్పాను. ఫస్ట్ వన్ ఏంటమ్మా, అసిమెట్రిక్ ఎఫెక్ట్స్, అసిమెట్రిక్ ఎఫెక్ట్స్. సెకండ్ వన్ ఎలక్ట్రోఫోర్టిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రోఫోర్టిక్ ఎఫెక్ట్. ఓకే, 2 ఫ్యాక్టర్స్ మనకి ఎఫెక్ట్ చేస్తాయి. దాంట్లో ఫస్ట్ ఫ్యాక్టర్ ఈరోజు మనం డిస్కస్ చేస్తామండి, అసిమెట్రిక్ ఎఫెక్ట్. అసిమెట్రిక్ ఎఫెక్ట్, దీనికి ఇంకో పేరు కూడా ఉంది. ఏంటమ్మా ఇంకో పేరు చెప్పండి? రిలాక్సేషన్ ఎఫెక్ట్. రిలాక్సేషన్ ఎఫెక్ట్. ఓకే, మరి దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ electric field, ionic atmosphere remains same. Ionic atmosphere remains in the presence of electric field. Ionic atmosphere symmetrically remains. Symmetrically around it. అదనమాట. అర్థమైందా? ఏమర్థమైందండి? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ionic atmosphere remains symmetrically around it. Remains same symmetrically around it అని చెప్తున్నాడండి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం కరెంట్ పంపించక మునుపు సెంట్రల్ అయాన్ తీసుకున్నాం అనుకోండి, దీని చుట్టూరు అయాన్స్ ఉంటాయి ఉండవా? ఉంటాయి. సో మైనస్ 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 మైనస్. సో ఇది చూడడానికి ఎలా ఉందండి? సిమెట్రికల్ మేనర్లో ఉంది. కాబట్టి ఇదంతా సిమెట్రికల్లో అడ్జస్ట్ అయ్యింది. దీన్ని ఏమంటాం? సిమెట్రికల్ మేనర్, సిమెట్రికల్ ఐనిక్ అట్మాస్ఫియర్, ఐఏఎస్ కదండి. కరెంట్ పంపించక మునుపు. ఓకే, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఐనిక్ అట్మాస్ఫియర్ రిమైన్స్ సేమ్ సిమెట్రికల్లీ అరౌండ్ ఇట్. 1 minute. ఓకే, అరౌండ్ ఇట్. అర్థమైందండి? సిమెట్రికల్గా అరేంజ్ అయి ఉంది అని చెప్తున్నాడండి. ఓకే, సెకండ్ పాయింట్ మాట్లాడదామండి. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ electric field, central ion moves in one direction and ionic atmosphere moves in opposite direction.
direction. ఓకే, ఏమంటున్నాడండి, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, కరెంట్ పంపించిన తరువాత ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెంట్రల్ అయాన్ మూవ్స్ ఇన్ వన్ డైరెక్షన్ అండ్ అయనిక్ అట్మాస్ఫియర్ మూవ్స్ ఆపోజిట్ డైరెక్షన్. అర్థమైందా? అంటే ఏమర్థమైంది చెప్పండి. ఇప్పుడు కరెంట్ పంపించామండి, అంటే బ్యాటరీ కనెక్ట్ ఇచ్చాం, ప్లస్ మైనస్ అనుకుందాం, యానోడు క్యాథోడ్. సో సెంట్రల్ అయాన్, ఈ సెంట్రల్ అయాన్ ఎటువైపు మూవ్ అవుతుంది చెప్పండి అమ్మా. మరి దీని చుట్టూరు ఉండేటటువంటి అయాన్స్ అన్నీ కూడా ఎటువైపు మూవ్ అవుతాయి చెప్పండి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. సెంట్రల్ అయాను ఎటువైపు మూవ్ అవుతుందమ్మా, క్యాథోడ్ బై పాజిటివ్ కదా. సో అల్టిమేట్గా వచ్చేటప్పటికి ఈ అయనిక్ అట్మాస్ఫియర్ ఎలా మారిపోతుందండి చెప్పండి. సెంట్రల్ అయాన్ అటు వెళ్ళిపోతే ఇటువైపు అయాన్స్ అన్నీ, నెగిటివ్ అయాన్స్ అన్నీ ఇటు వచ్చేస్తాయి. దట్ మీన్స్ వాట్? సిమెట్రికల్ నేచర్ బికమ్స్ వాట్ సార్? అన్సిమెట్రికల్ నేచర్ ఆర్ అసిమెట్రికల్ నేచర్గా మారిపోతుంది. That means in the presence of electric field, central ion moves one direction and ionic atmosphere moves in opposite direction. అన్నాం కదా. సో థర్డ్ పాయింట్ ఏం చెప్తాను చెప్పండి. థర్డ్ పాయింట్, hence symmetric ionic atmosphere changes into asymmetric ionic atmosphere. అర్థమైందా? అయనిక్ అట్మాస్ఫియర్ అలా జరగడం వల్ల ఏమవుతుందండి, డ్యూ టు అసిమెట్రిక్ అయనిక్ అట్మాస్ఫియర్ హియర్ సెంట్రల్ అయాన్ feels retard forces which tends to drag it backward. ఈ పాయింట్ అర్థమైందండి. ఇది సిమెట్రికల్ అయనిక్ అట్మాస్ఫియర్ కదండి. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటండి, అసిమెట్రిక్ అయనిక్ అట్మాస్ఫియర్ మారిపోయింది. చుట్టూరు మళ్ళీ మైనస్ అని ఇటు వచ్చేస్తున్నాయి, ప్లస్లో అటు వెళ్ళిపోతుంది కదా. కాబట్టి అండ్ సిమెట్రిక్ అయనిక్ అట్మాస్ఫియర్ చేంజెస్ ఇంటూ అసిమెట్రిక్ అయనిక్ అట్మాస్ఫియర్. Due to asymmetric ionic atmosphere, central ion feels retarded force. ఎందుకు రిటార్టెడ్ ఫోర్స్ చెప్పండి. సెంట్రల్ అయాన్ అటు వెళ్తూ ఉంటే ఈ మైనస్ అయాన్లు ఇటువైపు లాగుతూ ఉంటాయి. దీన్ని ఈ ఫోర్సెస్ని ఏమంటామండి, రిటార్టెడ్ ఫోర్స్. So due to asymmetric IAS means what? Ionic atmosphere. Due to asymmetric IAS,
central atom feels retracted force which drag it backward వెనక వైపు నుండి లాగేస్తూ ఉంటాయి. అర్థమైంది. సో నెక్స్ట్ పాయింట్, మళ్ళీ 5th పాయింట్, డ్యూ టు asymmetric IAS, the speed of central ion decreases. Hence this effect is known as చెప్పండి. Hence this effect is known as asymmetric effect. క్లియర్ అండి. ఈ అసిమెట్రిక్ నేచర్ ఉండడం వల్ల సెంట్రల్ అయాన్ స్పీడ్ ఏమైపోతుందండి, తగ్గిపోతుంది కదా. ఈ రిట్రాక్టివ్ ఫోర్స్ వల్ల స్పీడ్ ఆఫ్ సెంట్రల్ అయాన్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. స్పీడ్ ఆఫ్ అయాన్ డిక్రీజెస్. అండ్ దిస్ ఎఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ అసిమెట్రిక్ ఎఫెక్ట్. అర్థమైందా? సో అసిమెట్రిక్ ఎఫెక్ట్ కంప్లీట్. నెక్స్ట్ రిలాక్సేషన్ ఎఫెక్ట్ అని ఎందుకు వచ్చింది ఒకసారి మాట్లాడదాం. 6th పాయింట్, central ion moves towards respective electrode. Central ion moves towards respective electrode. Old ionic atmosphere dying out. And new ionic atmosphere rebuilt it. Okay, actually each of them takes some time, is called relaxation time. Continuation. And this effect is known as relaxation effect. ఓకే, నా పాయింట్ అర్థమైందండి. 6th పాయింట్ చెప్పండి అమ్మా. 6th పాయింట్ చూడండి. సెంట్రల్ అయాన్ మూవ్స్ టువర్డ్స్ రెస్పెక్టివ్ అయాన్. సపోజ్ పాజిటివ్ అయాన్ ఉందనుకోండి, క్యాథోడ్ వైపు వెళ్తుంది. నెగిటివ్ అయాన్ ఉందనుకోండి, యానోడ్ వైపు వెళ్తుంది. సెంట్రల్ అయాన్ మూవ్స్ టువర్డ్స్ రెస్పెక్టివ్ ఎలక్ట్రోడ్. అలా వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు, ఓల్డ్ అయానిక్ అట్మాస్ఫియర్ డైయింగ్ అవుట్, చనిపోతుంది. అండ్ న్యూ ఐఏఎస్ రీబిల్ట్, మళ్ళీ కొత్త తయారవుతుంది. యాక్చువల్లీ ఓల్డ్ నుండి న్యూ మారాలి అంటే కొంత టైం అవసరము, సమ్ టైం. యాక్చువల్లీ ఈచ్ ఆఫ్ దెమ్ టేక్స్ some time
is called relaxation time and this effect is known as relaxation effect. ఏమైనా అర్థమైందండి? జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ కదా, అది జాగ్రత్త చూడండి. జాగ్రత్త చూడండి, ఇంకా పెద్ద వచ్చాను. ఓకే, ఇది మైనస్, ఇది ప్లస్ అనుకో. యానోడు, క్యాథోడ్. ఓకే, ఒక ప్లస్ అయన్ ఉందండి. ప్లస్ అయన్ ఎటువైపు వెళ్తుందండి? మైనస్ వైపు వెళ్తుంది. సో దీని చుట్టూరు ఏముంటాయి చెప్పండి అమ్మా? మైనస్ అయాన్స్ ఉంటాయి. ఓకే, ఇదేంటండి? ఓల్డ్ అయనిక్ అట్మాస్ఫియర్ కదా, ఓల్డ్ అయనిక్ అట్మాస్ఫియర్. ఇప్పుడు కాసేపు కరెంట్ పంపిస్తే ఈ అయాన్ ఇక్కడ మూవ్ అవుతుందా? మూవ్ అవుతుంది, వెళ్ళిందండి. సో ఇక్కడ మూవ్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ వెంటనే మూవ్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది చెప్పండి? దీని చుట్టూరు మళ్ళీ అట్మాస్ఫియర్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, మీరేమవుద్దండి? న్యూ ఐఏఎస్, న్యూ అయనిక్ అట్మాస్ఫియర్. అంటే ఇది ఓల్డ్ అయనిక్ అట్మాస్ఫియర్ నుండి న్యూ అయనిక్ అట్మాస్ఫియర్కు వెళ్ళటానికి కొంత టైం అవసరం అవుతుంది, కొంత టైం. ఆ టైంని మనం ఏమంటామండి? రిలాక్సేషన్ టైం అని చెప్తాం. ఆ టైంని ఏమంటామండి? రిలాక్సేషన్ టైం. ఈ ఎఫెక్ట్ని ఏమంటాడండి? రిలాక్సేషన్ ఎఫెక్ట్. అర్థమైందా? అదే అంటున్నాడు. సెంట్రల్ అయాన్ మూవ్స్ టువర్డ్స్ రెస్పెక్టివ్ ఎలక్ట్రోడ్. ఓల్డ్ ఐఏఎస్ ఉంది డైయింగ్ అవుట్ and new IAS rebuilt it. So actually each of them takes place sometime. The time we called as relaxation time. This effect is called relaxation effect. అలా అయాన్ ఇక్కడ ఒక అయాన్ వల్ల ఇక్కడికి వెళ్తుంది, ఇంకో స్పీడ్ అలా రిలాక్స్ అయ్యి క్యాథోడ్ వైపు వెళ్తుంది. అంటే స్పీడ్ ఆఫ్ అయాన్ డిక్రీజ్ అవుతున్నట్టే కదండి. అలా డిక్రీజ్ అవ్వడాన్ని ఏమంటాం? అసిమెట్రిక్ ఎఫెక్ట్ ఆర్ రిలాక్సేషన్ ఎఫెక్ట్ అని చెప్తాము. అర్థమైంది? ఇప్పుడు ఒక 2 డయాగ్రామ్స్ మనం వేసుకున్నట్లయితే మనకి ఇక్కడతో ఈ ఎఫెక్ట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డయాగ్రామ్స్, నెక్స్ట్ పాయింట్. In the absence of electric field, కాబట్టి ఏంటండి? సిమెట్రికల్ ఐఏఎస్, సిమెట్రికల్ అయనిక్ అట్మాస్ఫియర్. ఇదేంటండి? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీన్ని ఏమంటాం? అసిమెట్రిక్ ఐఏఎస్, ఇనర్ట్ అయనిక్ అట్మాస్ఫియర్. అర్థమైందా? సో ఇక్కడ ఏం జరుగుతుందండి? సిమెట్రికల్ కాబట్టి symmetrical arrangement. ఓకేనా? ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సిమెట్రికల్ ఐఏఎస్. మరి ఇక్కడికి వద్దాం కదా, ప్లస్ మైనస్.
అప్పుడు ఏం జరుగుతుందమ్మా, అసిమెట్రిక్ అంటే ప్లస్ అయాన్ చుట్టూరు అటువైపు ప్లస్ అయాన్ అయితే మైనస్ అయాన్స్ అన్నీ కూడా ఓకే, ఈ మైనస్ అయాన్స్ ఇటువైపు వస్తాయి, ప్లస్ అయాన్స్ అటువైపు వెళ్తాయి. సో సిమెట్రికల్ ఉన్నది ఏమైందండి, అన్సిమెట్రికల్ వచ్చిందా రాలేదా? కాబట్టి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అసిమెట్రిక్ ఐఏఎస్. ఇదేంటండి సిమెట్రికల్ ఐఏఎస్. ఓకే, సో మనకి ఈ టాపిక్ మనకి అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఎలక్ట్రోఫోర్టిక్ ఎఫెక్ట్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.